వెల్కమ్ టు జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. ఈరోజు గులాబ్ జామున్ మిక్స్ ఏ విధంగా చేద్దామో చూద్దాము. గులాబ్ జామున్ అయితే అసలు మొహం కొట్టదు. ఈ స్వీట్ ఎన్ని తిన్నా తినాలనిపిస్తుంది. ఎప్పుడు తిన్నా అంటే ఈరోజు చేసినా మళ్ళీ రేపు చేసుకుని ఈ విధంగా ఎప్పుడైనా తినాలనే ఉంటుంది అనమాట. ఎంత స్మూత్గా చూడండి, నోట్లో వేయగానే ఇట్లా కరిగిపోతుంది గులాబ్ జామున్. నేనైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ తీసుకున్నాను. ఇదివరకు వీడియోలో కూడా గులాబ్ జామున్ వీడియో అప్లోడ్ చేసినాను, అంటే చాలా రోజులైంది, అందుకని మళ్ళీ ఇంకో కొత్త వీడియో చేస్తున్నాను. ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ తీసుకోవాలి. ఇది 36 నుండి 40 అవుతాయి గులాబ్ జామున్లు. పిండిని ఈ మిక్సీని తడపడానికి కోసమని పాలను తీసుకుంటున్నాను. అంటే పాలు కాగబెట్టకుండా డైరెక్ట్ ప్యాకెట్ పాలను తడుపుతున్నాను. వాటర్తో కూడా మిక్స్ చేయొచ్చు, కాకపోతే స్మూత్నెస్ వస్తాయని పాలతో మిక్స్ చేస్తున్నాను పౌడర్ని. నోట్లో వేయగానే కరిగిపోతాయి, ఈజీ, ఎవరైనా చేయొచ్చు. స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా చేసుకోవచ్చు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా, అసలు వంట చేయరాని వాళ్ళు కూడా ఈ గులాబ్ జామున్ చేసుకోవచ్చు ఈజీగా. ఏం యాడ్ చేయని అవసరం లేదు ఇందులో, జస్ట్ పాలు వేసేసి ఈ పిండిని తడిపి పక్కన పెట్టేసేయాలి. జస్ట్ చేతి వేలతో మాత్రమే తడపాలి, గోధుమ పిండి విసికినట్టు పీసుకోవద్దు ఈ పిండి. ఏ పండుగ అయినా, ఏ సెలబ్రేషన్స్ అయినా మనకు గుర్తొచ్చేది గులాబ్ జామున్. ఈజీగా అయిపోతుంది, అందుకోసమని ఇలా ఫింగర్స్తో మాత్రమే చూడండి, కొంచెం కొంచెం పోసుకుంటూ తడిపేసేయాలి. ఒక్కసారి వేసేసినాం అనుకోండి, ఒకవేళ ఎక్కువ అయిందనుకో కష్టం అయిపోతుంది. అప్పుడు మనకి ఇందులో ఏ పిండి కూడా యాడ్ చేయరాదు మళ్ళీ. ఒకవేళ లూజ్ అయితే మాత్రం ఏ పిండి యాడ్ చేసుకోవడానికి లేదు, అందుకోసం కొంచెం కొంచెం వేసి తడుపుకోవాలి. తడిపేసిన తర్వాత దీనిపైన క్లాత్ వేయాలి. క్లాత్ లేకుంటే మూత అయినా సరే పెట్టేసి పక్కన పెట్టేసేయాలి ఒక 5 మినిట్స్, లేదంటే 10 మినిట్స్ అయినా సరిపోతుంది. మూత పెట్టి పక్కన పెట్టేసేయాలి. అంతేగాని ఇందులో ఆయిల్ అట్లాంటిది ఏది పెట్టొద్దు, ఏది కలపొద్దు. ఆ తర్వాత తీసి ఉండలు చేసేయాలి. నేను ట్రై చేసిన, కనీసం 40 అయినా చేద్దామని, రాలేదు. 36 వచ్చినాయి అంతే. ఈ విధంగా స్మూత్గా చేసుకోవాలి. ఇదిగో రౌండ్గా తిప్పుకుంటూ పగులు రాకుండా చూసుకోవాలి. రౌండ్గా చేసుకోవాలి, పగులు రాకుండా. అంతే, ఈజీ. దీన్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసిన తర్వాత పాకు పట్టాలి. అంటే పాకు కాదు, జస్ట్ షుగరు వాటర్లో కరిగేలాగా ఒక 5 to 10 మినిట్స్ పెట్టేసి సరే. గులాబ్ జామ్ మిక్స్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు వెంటనే తీసి చేసుకోవచ్చు. ఫటాఫట్ 20 మినిట్స్లో ఈజీగా చేసేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు, ఒక్కరమే చేయొచ్చు ఈజీగా. అంతే, ఈ విధంగా రౌండ్గా చుట్టుకుంటా పెట్టేసేయాలి. ఈజీ. పికిల్స్ది బిజినెస్ స్టార్ట్ చేశానని ఒక వీడియో చేశాను. అది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు కామెంట్ చేయట్లేదు. ఈ వీడియోకి లింక్ ఇస్తాను, లేదంటే నా ఛానల్కి వెళ్ళి ఒక్కసారి చూడండి. అంతేకాదు, నేను సజెస్ట్ చేయండి. పికిల్స్ బిజినెస్కి ఏ పేరు పెడితే మార్కెట్లో బాగా రన్ అవుతుందో అది మెసేజ్ పెట్టండి. ఇదిగోండి, ఈ విధంగా రౌండ్గా చేసుకోవచ్చు. కావాలంటే ఇంకా చిన్న చేసుకోవచ్చు, కానీ మీడియం సైజులో చేశాను. ఆ తర్వాత కడాయి పెట్టేసి ఆయిల్ వేయాలి. వేడైన తర్వాత వేసేసేయాలి, అంతే. అతుక్కుపోకుండా చూసుకోవాలి. కొంచెం ఇట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిన తర్వాత తీసినాను. అయితే వేడియే పాకులో వేయచ్చు, లేదంటే పాకు చల్లారిన తర్వాత కూడా వేయచ్చు అనమాట. మనకు వెంటనే కావాలి గులాబ్ జామ్ తినడానికి అని అంటే
చూడండి, షుగరు 1.5 గ్లాస్ తీసుకున్న షుగర్ నేను ఒక జామున్ మిక్స్కి 1.5 షుగర్ తీసుకొని కొంచెమే వాటర్ వేయాలి, ఎక్కువ వాటర్ వేయలేదు. తడిసేలాగా షుగర్ తడిసేలాగా వాటర్ వేసి జస్ట్ 5 నుండి 10 మినిట్స్ పెట్టేసేయాలి. బాగా చిక్కగా కావాలనుకుంటే ఇంకొంచెం సేపు ఎక్కువ పెట్టాలి, అవసరం లేదంటే మామూలుగా కూడా పెట్టచ్చు. అదే ఫ్లేవర్ కోసం ఇందులో ఇలాచీలు వేసుకోవాలి. 2 ఇలాచీలు వేసేసుకుంటే సరిపోతుంది. మంచిగా మెత్తగా దంచేసి వేయాలి ఫ్లేవర్. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయాలి. డీప్ ఫ్రై చేసినవి జామున్లు ఉన్నాయి కదా, అవి తీసి వెంటనే ఇందులో వేయచ్చు. ఇలా మసులుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేసేసేయాలి పాకంలో. అట్లా కాదు మనకి ఇంకా ఒక 2 డేస్ అట్లా ఉంటాయి గులాబ్ జామున్ అని అనుకుంటే ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లో తీసిన అనమాట. 2 డేస్ 3 డేస్ అట్లా ఉండాలి, ఒకటే రోజు అయిపోవద్దు అనుకుంటే ఏం చేయాలంటే పాకుని చల్లారబెట్టాలి. పాకు చల్లారిన తర్వాత వేయాలి. లేదు మాకు అప్పుడే కావాలి అనుకుంటే మాత్రము ఆ రోజే అయిపోతాయి అనుకుంటే వేడి వేడి దాంట్లో వేసినా కూడా గులాబ్ జామున్ ఇంత స్మూత్గా అవుతాయి. 2 రకాలుగా చేసుకోవచ్చు. 2-3 డేస్ నిల్వ ఉండాలంటేనేమో పాకం చల్లారిన తర్వాత వేయాలి. లేదు ఈరోజే మొత్తం అయిపోతాయి అనుకుంటే వేడి వేడి దాంట్లో వేసేయాలి. అంతే, రెడీ. టేస్టీ, నోట్లో వేయగానే కరిగిపోయే గులాబ్ జామున్ రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్ని రెడీ గులాబ్ జామున్. ఎంటీఆర్ గులాబ్ జామున్తో జేకే క్రియేటివ్ థాట్స్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.